ఎస్ సార్, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒనైకలైసిస్ అంటారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే సార్, నా పేరు మౌనిక. చెప్పండి మేడం. సార్, ఒక చిన్న డౌట్, అంటే సోరియాసిస్ ని మనం అన్టచబిలిటీగా కొంచెం యూజ్ అనుకుంటారు కదా సార్ బయట. మళ్ళీ చెప్పండి మేడం, మీ ప్రశ్న ఏంటి? మళ్ళీ సోరియాసిస్ ని కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అన్టచబిలిటీ లాగా చూస్తుంటారు కదా సార్ బయట జనం అందరం. అచ్చా, దీని సోరియాసిస్ ని అన్టచబుల్ దాని కింద అనుకుంటూ ఉంటారు. ఎస్ మేడం, మీ ప్రశ్న ఏంటో అడగండి మళ్ళీ. సో అదే సార్, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయా వాళ్ళ పక్కన ఉంటే, లేకపోతే ఇలా ఏమన్నా ఫుడ్ డిసీజెస్ లాగా కానీ ఇంకేమన్నా లాగా వస్తాయా, అవి సెపరేట్ ఫుడ్ ఏమన్నా ఉంటుందా అని. ఓకేనండి, నాకు అర్థమైంది. అంటే ఇన్ఫెక్షన్ లాగా ఒకరి నుంచి ఒకరికి ఏమైనా వస్తుందా, వాళ్ళ పక్కన మనం కూర్చోవచ్చా లేదా ఏంటి అనేది. అయితే ఇది ఏమాత్రం కమ్యూనికబుల్ ప్రాబ్లం కాదండి. అంటే ఒకరి నుంచి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో అయ్యే డిసీజ్ లోకి రాదు. కాబట్టి అని అంటే మనం వాళ్ళ పక్కన కూర్చున్నా వాళ్ళతో పాటు తిన్నా, నేను చాలా మంది పేషెంట్స్ని చూస్తుంటాను, సోరియాసిస్ ఉంటుంటే చేతిలోకి దానికి సోరియాసిస్ ఉండి ఉంటుంది, క్రాక్స్ ఉండి ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి భయం వేస్తుంది, అరే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలకి వాళ్ళు తినిపిస్తున్నారు అనుకోండి, అమ్మమ్మలో నాయనమ్మలో వాళ్ళు తినిపిస్తున్నారు. అలాంటి వాళ్ళలో అరే మరి మేము వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాం, వాళ్ళని పట్టుకుంటున్నాం, వాళ్ళకి తినిపిస్తున్నాం, వాళ్ళకి ఎట్లాగా అనేసి. బట్ వాళ్ళకు తినిపించినా ఏం చేసినా కానీ వాళ్ళకి రాదు. ఒకవేళ వస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి ఏమన్నా వస్తే హెరిడిటరీ రీజన్ నుంచి ఇంటర్నల్గా రావాల్సిందే కానీ సాధారణంగా ఎవరి నుంచి వేరే వాళ్ళకైతే అసలు రానే రాదు, పక్కా అనమాట. ఇప్పుడు మనం ఏదో కొత్త వాళ్ళు కలిసాము, ఎక్కడో కలిసాము, కొంతమంది అనుకుంటారు అరే వాళ్ళకి ఎవరికో పేషెంట్ని నేను కలిశాను, స్వెట్ ఉంది వాళ్ళ చేతులకి, సోరియాసిస్ కూడా ఉంది, నాకు వచ్చేస్తుందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్స్ అసలు దానికి సంబంధించిన ఆలోచనే అవసరం లేదు. ఇది ఏమాత్రం కమ్యూనికబుల్ ప్రాబ్లం కాదు. ఇది ఓన్లీ జెనెటిక్ నుంచో ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం తెచ్చుకోవడమే కానీ సో వేరే వాళ్ళ నుంచి అయితే రాదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే సార్ ఇప్పుడు ఏంటి డెలివరీ టైంలో మదర్కి సోరియాసిస్ ఉందండి, జెనిటల్ రీజన్స్లో అంతా కూడా ఈ ప్యాచెస్ అవన్నీ ఉన్నాయి, రేపు పొద్దున్న పిల్లవాడు పుడుతున్నప్పుడు అంటే మరీ సెన్సిటివ్ కదా, మరి అలాంటి టైంలో వాళ్ళకి టచ్ నుంచి ఏమన్నా వస్తుందా అనేసి. టచ్ నుంచి ఎటువంటి పరిస్థితిలోనూ రాదు, ఈవెన్ మదర్ నుంచి పిల్లలకైనా కానీ టచ్ వలన, ఒక ముట్టుకోవడం వల్లనో, వాళ్ళతో పాటు ఉండడం వల్లనో, వాళ్ళ వస్తువులు వాడడం వల్లనో దాని నుంచి ఎటువంటి. ఓకే, ఎస్ మేడం. సో మీ ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తున్నాను. ఎస్. సో ఇందాక మరి మనం డిస్కస్ చేసుకుంటున్నాం సార్, అంటే ఈ వేళల్లో కూడా ఆ రకంగా మనకి సిమ్టమ్స్ కింద తెలుస్తుందని ఇందాక చెప్తున్నారు. ఒనైకలైసిస్ అంటారండి. ఒనైకలైసిస్ అంటే ఆ నేల్ బెడ్ నుంచి అది ఊడిపోవడం అనమాట. ఓకే, కాబట్టి ఇది కూడా కొంచెం సివియర్ కిందకే వస్తుంది ఒనైకలైసిస్ రావడం అని అంటే. కాబట్టి మనం ట్రీట్మెంట్లో చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఏదైనప్పటికీ కూడా అది దాదాపుగా మెల్లమెల్లగా తగ్గిపోవాల్సింది అలా తగ్గుతుందండి.